వట్టివాడిని. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే నాతో, ఇక్కడున్న వారందరితో, వాక్యం వింటున్న వారందరితో, లైవ్లో ఏకీపిస్తున్న వారందరితో నీవే మాట్లాడండి. నీ మెల్లని చల్లని స్వరంతో దర్శించండి. నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు మీరు తెరవమని యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. ఈ 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో ప్రాముఖ్యంగా దేవుడు తెరిచిన తలుపులు మనం చూడగలుగుతున్నాం. 16వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు పౌలు శీలలు ఆసియాలో వాక్యం చెప్పడానికి బయలుదేరుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని వెళ్ళనివ్వలేదు. అప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో రాత్రి వేళ 9వ వచనంలో ఉంటుంది, రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. దర్శనం అంటే ప్రార్థించినప్పుడు వస్తుందా, నిద్రపోయినప్పుడు వస్తుందా? ప్రార్థిస్తూ నిద్రపోయినప్పుడు వస్తుందా? దర్శనం ఎప్పుడు వస్తుంది? విజన్ ప్రార్థనలో కనిపెట్టినప్పుడు వస్తుంది. ఈ పౌలు శీలలు ఏ టైంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి? రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగిన నైట్ టైం వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. ఏం చేయాలి? ఆసియాకి వెళ్ళొద్దని చెప్పారు, అక్కడ ద్వారం మూసిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని దర్శనం కలిగినప్పుడు, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. దేవుడు మార్గములను తెరిచే దేవుడు ఆయన. ఆమేన్. దేవుడు ఎవరు? మార్గములను తెరిచే దేవుడు ఆయన. మార్గములు మూయబడతాయి కొన్నిసార్లు. దేవుడే గనుక మార్గం మూసేశాడంటే ఎవ్వరూ తెరవలేరు, నువ్వు కూడా తెరుచుకోలేవు. ఎందుకంటే ఆయన మూసిన తలుపులు ఎవరు తీయలేరు, ఆయన తెరిచిన తలుపులు ఎవరు మూయలేరు. ఎందుకంటే ఆయన అంత శక్తివంతమైన దేవుడు ఆయన. కాబట్టి వాళ్ళు మార్గమును దేవుడు వాళ్ళ కోసం, పౌలు శీలలకి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఒక మార్గాన్ని తెరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత 13వ వచనంలో విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చి స్త్రీలతో మాట్లాడుచుంటమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును, చెప్పండి అందరు గట్టి చెప్పండి, ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ప్రభు మార్గమును తెరిచే దేవుడు ఆయన. ప్రభు హృదయాలని తెరిచే దేవుడు ఆయన. ఈమె ఎవరు? దైవభక్తి గల స్త్రీ. ఏ భక్తి గల స్త్రీ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఈమె అక్కడ కూర్చుని వింటుందంట. ఆమె వృత్తి కూడా రాయబడింది. ఆమె లూదియా అను దైవభక్తి గల స్త్రీ ఉనిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారంట. ఈమె ఎవరు? దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీయే కానీ ఈమెకి ఏ అనుభవం లేదు. దైవభక్తి ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, కానీ ఏ అనుభవంలోనికి రాలేదు ఈమె. అమ్మా, బాప్తిస్మపు అనుభవంలోనికి రాలేదు. వస్తుంది, వాక్యం వింటుంది, దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచినప్పుడు ప్రభువే ఆమె హృదయాన్ని తెరిచాడట. ప్రభువే ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారట. అంటే ఇప్పుడు వరకు ఆమెకి ఏం లేదు, బాప్తిస్మపు అనుభవం లేదు. ఆమె ఇంటికి లేదు, ఆమెకి లేదు, ఆమె ఇంటి వారికి లేదు. ఆమె భర్త కూడా మారలేదేమో, ఆమె పిల్లలు కూడా మారలేదేమో. ఆమెయు ఆమె ఇంటి వారును అదే దినమున బాప్తిస్మము పొందిరి. ఎందుకు బాప్తిస్మం పొందారంటే ఆమె హృదయము తెరవబడింది. ఎందుకు ఆమె హృదయం తెరవబడిందంటే పౌలు చెప్పిన మాటల మీద ఆమె లక్ష్యం ఉంచింది.
ఎప్పుడైతే ప్రభువు చెప్పిన మాటల మీద మనం లక్ష్యం ఉంచుతామో విశ్వాసం మనలో కార్యరూపం ధరుస్తుంది. అందుకని అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగుతుంది. ఏ పడితే ఆ మాటలు వింటే మనకి విశ్వాసం రాదు. క్రీస్తును గుర్చిన మాట మనం విన్నప్పుడు ఆ మాట మన హృదయంలో పనిచేస్తుంది. ఆ మాట ఒక టాబ్లెట్గా మన జీవితంలో కార్యం చేస్తుంది. ఒక టాబ్లెట్ తీసుకుంటే మన యొక్క బలహీనత ఏ విధంగా పోతుందో, క్రీస్తు మాటని మనం స్వీకరించగలిగితే మన హృదయంలో కార్యం చేస్తుంది. రైట్? టాబ్లెట్ ఏం చేస్తుంది? మన శరీరంలో కార్యం చేస్తుంది. క్రీస్తుని గుర్చిన మాట మన హృదయంలో కార్యం చేస్తుంది. అంత శక్తివంతమైనది క్రీస్తు గుర్చిన మాట. ఆ మాటని ఆమె విన్నప్పుడు ప్రభువే ఆమె హృదయమును తెరిచాడట. ఇక్కడ మాట చాలా అద్భుతంగా ఉంది. ఆమె హృదయం తెరుచుకోలేదు, ప్రభువే ఆమె హృదయమును తెరిచాడు. ఎందుకంటే ప్రభువు హృదయాలని పరిశీలన చేసే దేవుడు. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని దేవుడు చూశాడో, ఆమె హృదయములో ఆశను గమనించాడో, ప్రభువే ఆమె హృదయాన్ని తెరిచాడు. అంటే ఇప్పటి వరకు ఆమె హృదయం ఎలా ఉంది అమ్మా? మూయబడి ఉంది. వాక్యం వింటుంది కానీ ఆమె హృదయంలోనికి వెళ్ళట్లేదు. అంటే వస్తుంది, అవసరానికి వస్తుంది, అవసరం తిరిగిపోయాక వెళ్ళిపోతుంది. దైవభక్తి మాత్రం మెండుగా ఉంది, కానీ విశ్వాసం మాత్రం లేదు. బాప్తిస్మపు అనుభవం మాత్రం లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువు మాట మీద లక్ష్యం ఉంచిందో, ఆమె జీవితంలో ఏది అసంపూర్ణంగా ఉందో అది సంపూర్ణమైన కార్యం జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆమెకి కొదువు ఉంది ఏంటంటే విశ్వాసము లేదు. ఆ విశ్వాసములోనికి వచ్చింది. విశ్వాసము ప్రారంభం ఏంటో తెలుసా అండి? అసలు ఆ క్రైస్తవునికి విశ్వాసం ప్రారంభం ఎలా ప్రారంభించబడుతుందంటే పశ్చాత్తాపం. ఆమె హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది, రిపెంటెన్స్ జరిగిందంటే విశ్వాసం ప్రారంభించబడుతుంది. మార్పు దానికి నాంది అన్నమాట. మన జీవితంలో మార్పుకి కారణం ఏంటంటే మన హృదయం పగిలిపోతుంది, గుండె పగిలిపోతుంది. పశ్చాత్తాపంతో మన జీవితాన్ని ప్రభు దగ్గర ఎప్పుడైతే హృదయం తెరవబడిందో ఏమవుద్ది? అప్పటి వరకు మూయబడింది. ఎందుకు మూయబడింది అంటే లోపల పాపం అంతా నింపబడింది. లోపల దేవునికి అవిధేయమైన కార్యాలతో నింపబడింది, దేవునికి అయిష్టమైన కార్యాలతో నింపబడింది. నింపబడి మూయబడింది. సాతాను మూసేశాడు. ఈ హృదయాన్ని ఎవరు మూసారు? సాతాను మూసాడు. భక్తి ఉంది, భయం ఉంది, ఒక విశ్వాసిగా చలామణి అవుతుంది, కానీ వాస్తవిక పరిస్థితి చూస్తే ఆమెలో ఏమీ కనబడట్లేదు. ఎప్పుడైతే ఆమె మూయబడిన హృదయాన్ని ప్రభువు చూశాడో, ప్రభువే ఆమె హృదయాన్ని తెరిచాడట. ఎప్పుడైతే ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడో ఇంకా లోపల ఏమి ఉండడానికి అవకాశం లేదు. తన్నుగుని బయటకు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తా తెలుసా? వాక్యము సత్యం. వాక్యం ఏంటి? సత్యం. రియల్ వర్డ్ అండ్ ట్రూ వర్డ్. వాక్యము వాస్తవమైనది, వాక్యము నిజమైనది, వాక్యము సత్యమైనది. ఎప్పుడైతే ఆ సత్యమైన వాక్కు ఆమె లోపల కార్యం జరిగిందో, లోపల ఉన్న అసత్యం అంతా బయటకు వచ్చేస్తుంది, లోపల ఉన్న నటనంతా బయటకు వచ్చేసింది, లోపల ఉన్న పాపం అంతా బయటకు వచ్చేసింది. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంది, విశ్వాసంలో బలం పొందుకుంది. ఇప్పుడు ఒక విశ్వాసిగా చలామణి అవుతున్న మనము విశ్వాసములో ఎదగగలుగుతామంటే పశ్చాత్తాపం లేకపోతే విశ్వాసంలో మనం ఎదగలేం. విశ్వాసానికి ప్రారంభం పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపము విశ్వాసములో మనల్ని ఎదిగిస్తుంది, కానీ విశ్వాసంలోంచి భ్రష్టత్వంలోనికి మనల్ని నడిపించదు. రైట్? కాబట్టి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా చూస్తున్నాం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారట. నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వాళ్ళని వేడుకుందంట. ఇక్కడ ఇంకో విషయం, ఆమె ఇంటి వారును, ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. మార్నింగ్ విన్నాం కదా, ఒక పాట పాడుకున్నాం. ఈ మాట ఎవరు చెప్పారు అసలు? పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన చెప్పారు. ఎవరండి? యెహోషువ చెప్పాడు. మోషే నాయకుడైన మోషే చెప్పలేకపోయాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. మంచి నాయకుడు, ఇశ్రాయేలుని నడిపించి అద్భుతాలను చేసిన నాయకుడైన మోషే, నేను నా పిల్లలు కలిసి నిన్ను సేవిస్తామని చెప్పలేదు. ఎందుకంటే పిల్లలు చెడిపోయారు,
పిల్లల గురించి చెప్పలేకపోయాడు మోషే. ప్రజలందరినీ నడిపించగలిగాడు కానీ కుటుంబాన్ని నడిపించుకోలేకపోయాడు. కానీ సేవకుడు, మోషే సేవకుడైన యెహోషువ ఈ మాట చెప్పగలిగాడు. ఏంటో తెలుసా? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో పూజించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని కరాఖండిగా చెప్పగలిగాడు. నేను నా ఇంటి వారు నిన్ను సేవిస్తాం. ఇదే మాట చెప్తుంది. నేను నా ఇంటి వారు బాప్తిస్మం పొందుతాం. ఉందా అనుభవం మన జీవితంలో, మన కుటుంబానికి? నేను, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం అంతా. ఎందుకంటే దేవుడు, నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇది చదువుతుంటే, దేవుడు వ్యక్తిగతంగా వ్యక్తిని చూస్తాడా, దేవుడు కుటుంబాన్ని చూస్తాడా? అమ్మా, వ్యక్తిని చూస్తాడా, కుటుంబాన్ని చూస్తాడా? అమ్మా, వ్యక్తి రక్షణ చూస్తాడా, కుటుంబ రక్షణ చూస్తాడా? చెప్పాలి. వ్యక్తి రక్షణ చూస్తాడా, కుటుంబ రక్షణ చూస్తాడా? వ్యక్తి రక్షణ ఎంత ఇంపార్టెంటో కుటుంబ రక్షణ కూడా ఆయన దృష్టిలో అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనమంతా ఆయన పిల్లలం. ఒక తండ్రికి తనకిద్దరు పిల్లలుంటే, ఒక పిల్లోడు పాస్ అయ్యాడు, ఒక పిల్లోడు ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు. ఆ తండ్రికి ఆనందమా, దుఃఖమా? చెప్పాలి. ఒక వ్యక్తి అద్భుతంగా చాలా హైయెస్ట్ మార్కులు పాస్ అయ్యాడు, ఒకళ్ళు ఘోరంగా ఓడిపోయారు, ఫెయిల్ అయిపోయారు. తండ్రికి ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా? అమ్మా, దుఃఖమే వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి ఆనందించలేడు, బాధపడుతున్న ఆమెను చూసి సంతోషించలేడు, దుఃఖమే వస్తుంది. ఒకడు పాస్ అయ్యి ఒకడు ఫెయిల్ అయినా ఒక తండ్రికి ఎంత వేదన అంటే. కానీ ఇంకో విషయం చూస్తే, ఇద్దరు పాస్ అయిపోయారు గొప్ప మార్క్స్తో, ఆ తండ్రికి ఎలా ఉంటుంది? ఇంకా తట్టుకోలేడు, అందరికీ చెప్పేస్తాడు, నా కుటుంబంలో మా ఇద్దరు పిల్లలు పాస్ అయ్యారని. ఎంతో ఆనందిస్తాడు. ఒక తండ్రి ఇద్దరు పిల్లలు పాస్ అయితే ఎంత ఆనందిస్తాడో, మన పరలోకపు తండ్రి కుటుంబం అంతా రక్షింపబడితే ఇంకెంత ఆనందిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోయి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి రక్షింపబడి ఒక వ్యక్తి ఇంకా మారు మనసు లేకపోతే ఆయనకి ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. నేను ఇచ్చే రక్షణ వ్యక్తిగతమే కావచ్చు, కానీ వ్యక్తిగతమైన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆమేన్, కుటుంబం నా రక్షణ వ్యక్తిగతమైనదే. ఇది నీ తండ్రి రక్షింపడితే తల్లికి రక్షణ రాదు, తల్లి కూడా విశ్వసించాలి. తల్లిదండ్రులు విశ్వసిస్తే పిల్లలకి రక్షణ రాదు, పిల్లలు కూడా విశ్వసించాలి. ఎలా విశ్వసించగలరు? అదే విశ్వాసం అందరిలోనే పని చేయాలంటే వాళ్ళందరి హృదయాలు తెరవబడాలి. రక్షణ ఎలాంటిదంటే కొనుక్కునేది కాదు, అమ్ముకునేది కాదు. అమ్ముకునేది కాదు. నేను రక్షించబడ్డాను, ఈ రక్షణ నేను అమ్ముకుంటానంటే కుదరదు. అమ్ముకునేది కాదు, కొనుక్కునేది కాదు. ఇది సొంత రక్షణ, ఇండివిజువల్ సాల్వేషన్. ఈ రక్షణ ఆనందం మన కుటుంబంలో ఉందా లేదా అని ప్రభువు అడుగుతున్నాడు. ఈ రక్షణ ఆనందం, ఒక తండ్రిగా నువ్వు రక్షింపబడి, తల్లిగా నువ్వు రక్షింపబడి, వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? పర్లేదు, వాళ్ళు ఇంకా లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే. ఒక వ్యక్తి బాగా మంచి ఉన్నతమైన స్థితికి వచ్చి ఒక వ్యక్తి ఘోరంగా భయంకరమైన పాపానికి బానిసైపోతే ఆ తండ్రికి బాధ ఉంటుందా? ఆ తండ్రికి ఆనందం ఉంటుందా? లేకపోతే అందరూ ప్రయాణం చేస్తున్నారు, హైదరాబాద్ వెళ్దామని, గౌతమి ఎక్స్ప్రెస్కి వెళ్దామని. తల్లిదండ్రులు ఎక్కేశారు, పిల్లలు బయట ఉండిపోయారు, ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పిల్లలు ఏడుస్తారు, కమాన్, లోపల ఉన్న తల్లిదండ్రులకి బాధ. అందరూ లోపలికి ఎక్కేసే లోపలంతా ఆనందిస్తారు. సాల్వేషన్ వ్యక్తిగతంగా ఎంత ప్రాముఖ్యమో కుటుంబానికి కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే మన దేవుడు మన పరలోకపు తండ్రి, ఆయన అందరి గురించి పట్టించుకునేవాడు. ఆయన తండ్రిని ఎంత పట్టించుకుంటాడో తండ్రికి పుట్టిన కుమారుని కూడా అంతే పట్టించుకుంటాడు. హల్లెలూయా. ఆయనకి ఏ తారతమ్యం లేదు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీ పిల్లోని కూడా అంతే ప్రేమిస్తాడు. నీ పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో
నీ కుమారుని పట్ల, నీ కుమార్తె పట్ల కూడా అంతే శ్రద్ధ చూపిస్తాడు. ఆమె హృదయం తెరవబడింది. ఆమె కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా తెరవబడ్డారు, విశ్వసించారు. వాళ్ళందరూ బాప్తిస్మ పొందారు. ఇంకా వాళ్ళ చిన్నోళ్ళో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వాళ్ళందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం అందరూ బాప్తిస్మలోనికి వచ్చారు. అందరూ బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చారు. అంటే దేవుని యొక్క ముద్ర చేత వాళ్ళు ముద్రించబడ్డారు. ముద్ర, ఏ ముద్ర ఇది? బాప్తిస్మ అంటే దేవుని చేత నేను ముద్రించబడ్డాను. స్టాంప్ వేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. మార్క్ లిస్ట్ అన్నా ఏదన్నా సరే, బ్యాంకులో అన్నా చెక్ అన్నా సరే, అందులో స్టాంప్ పడలేదు అనుకోండి, మార్కులు బాగా వచ్చి పాస్ అయిపోయావు, స్టాంప్ పడలేదు, ఇన్వాలిడ్. సో దేవుని యొక్క ముద్రలను మనం ధరించుకున్న మన కుటుంబంలో మన బిడ్డలకు వచ్చిందా లేదా అది మనం పరీక్ష చేసుకోవాలి. రైట్. ఇక్కడ ప్రభు మార్గమును తెరిచాడు. రెండవది, ప్రభు హృదయాన్ని తెరిచే దేవుడు. మూడవదిగా, ఈ పౌలు శీలలు ప్రార్థనా స్థలమునకు, 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, వీళ్ళ యొక్క తపన అంట, దేవుని బిడ్డలకి యొక్క తపన అంతా ఈ దేని మీద ఉంటుందంటే, భౌతికమైన విషయాల మీద, భౌగోళికమైన పరిస్థితుల మీద వాళ్ళ మనసు పెట్టలేరు. వాళ్ళ మనసంతా ప్రార్థన. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోదామా? ఇక్కడ ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంట పౌలు శీలలు. ఇక్కడ కూడా పైన చూస్తే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చున్నారట. అంటే పౌలు శీలల యొక్క ఆ తపన, ఆ తృష్ణ దేని మీద ఉందంటే, దేవుని పట్ల ప్రేమ, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధి పట్ల ఆశ వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళ ఆశ కలిగి ఉన్నారు. ప్రార్థన జరిగితే వెళ్ళాలి, ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థనలో అంటే దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అన్న బలమైన ఆశ ఉంటేనే కానీ ఏ ఒక్కరు రాలేరు. ఆశ లేకపోతే వచ్చి కూర్చోవచ్చు, కానీ వాళ్ళ హృదయంలో కార్యం జరగదు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఒకటండి, మనం ఏ పని చేసినా తృప్తి లేకపోతే పని చేయలేం కదా. మన వృత్తిలో కానీ, మన చదువులో కానీ, మన యొక్క పనిపాట్లలో కానీ, ఆ వర్క్ మనం చేసే వర్క్ మనకి సాటిస్ఫాక్టరీ, తృప్తినివ్వాలి. తృప్తినిస్తుంటే ఇంకా బాగా చేయగలుగుతాం. చిరాకు పడుతుంది అనుకోండి, వదిలేస్తాం కదా. దేవుని సన్నిధి కూడా, ఆ దేవుని సన్నిధి పట్ల మనం తృప్తి కలిగి, తృష్ణ కలిగి ఉంటే, ఆమేన్, తృష్ణ కలిగి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆ తృష్ణని మనలో దేవుడు చూస్తాడు, తృప్తిని ఆయన మనలోకి ఇస్తాడు. తృప్తికరమైన జీవితం, సాటిస్ఫాక్టరీ లైఫ్, సంతృప్తికరమైన జీవితం. ఆ సంతృప్తి, ఆ తృప్తి, ఆ తృష్ణ లేకపోతే వెళ్ళిపోవాలనిపిస్తుంది. పర్లేదులే, ఎప్పుడూ జరిగేది కదా అని మనం లైట్ తీసుకుంటాం కదా. కానీ ఆ తృష్ణ మనలో ఉంటే మనం ఆగలేం. తృష్ణ మనలో ఉంటే ఆగలేం, ఆపుకోలేం. ఆమేన్. దాన్ని కంట్రోల్ చేసుకోలేం. ఆ తృష్ణ అంత బలమైందైతే మనం ఆగలేం, దాన్ని ఆపుకోలేం, వెంటనే వెళ్ళిపోతాం. ఆ నోట్లో ఆ తృష్ణ లోపల ఉన్నప్పుడు ఆ లోపల నుంచి ఏమొచ్చేస్తుంది? తన్నుగుని వచ్చేస్తుంది బయటికి. అందుకని ఆరాధనైనా, ప్రార్థనైనా, వాక్యమైనా ఆ తృష్ణ మనం కలిగి ఉన్నప్పుడు, తృష్ణతో మనం ప్రార్థన చేసినప్పుడు అది లోపల నుంచి దేవుడే మన చేత మాట్లాడిస్తాడు. రైట్. ఆమె ఇంటి వారు ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఇక్కడ ఏం జరిగిందంటే, పుతోను అనే దయ్యం పట్టిన ఒక చిన్న అమ్మాయి కనబడ్డది. ఆమె చేస్తున్న పని ఏంటంటే, ఫ్యూచర్ చెప్పేస్తుంది, భవిష్యత్తు చెప్పేస్తుంది అందరికీ. సోది అంటారు కదా, సోది చెప్తే అనేక మంది ఆమె యజమానులకి మంచి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఈమె చేసే పని వల్ల ఆమె యజమానులు మంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈమె వాళ్ళని చూసింది. ఎవరిని? పౌలు శీలని చూసింది. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు రక్షణ మార్గము ప్రచురించువారని కేకలేస్తూ చెప్పేస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఈమె కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఈ చిన్నది కేకలేస్తూ చెప్పేస్తుంది. నా ప్రశ్న, మీరు చెప్పండి, ఈమె చెప్పింది నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా? అమ్మా, ఈ దెయ్యం చెప్పిన మాట సత్యమా అసత్యమా? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు రక్షణ మార్గము ప్రచురించువారని
చెప్పిన మాట పౌలు శీలను గురించి చెప్పింది సత్యమా అసత్యమా? అమ్మా, ఈమెలో ఏముంది? దెయ్యం ఉంది. అంటే ఎవరు? సాతానుగాడు. సాతాను ఎవరు? అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అంటే సాతాను చెప్పింది ఏ మాట చెప్పాలి? సత్యము కాదు. మరి ఈ మాట ఇది సత్యం అనుకోవాలా అసత్యం అనుకోవాలా? చూసారా మాట? ఒకసారి చూడండి ఆ మాట. 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఈ చిన్నది చెప్పింది సత్యమే, వాస్తవమే. ఈమె చెప్పింది నిజమే. మరి దెయ్యం నిజం చెప్తుందా? దెయ్యం నిజం చెప్తుందా? సాతాను నిజం చెప్తాడా? సత్యం చెప్తాడా? సాతాను అబద్ధం చెప్తాడు, అబద్ధానికి జనకుడని వాక్యం చెప్తుంది. సాతాను సత్యం చెప్పచ్చు, ఒక సత్యం చెప్పచ్చు, 99 అబద్ధాలు చెప్పచ్చు. ఈమె చెప్పే సోది వల్ల జరుగుతుంది, కొన్ని జరగట్లేదు కూడా. రైట్? ఈమె చెప్పింది నిజమే, కానీ దేవునికి దెయ్యం చెప్పే సాక్ష్యం ప్రయోజనం లేదు. యూ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ ద డెవిల్స్ టెస్టిమనీ. సాతాను చెప్పే సాక్ష్యం మీద దేవునికి మనసు లేదు, ఇష్టం లేదు. వీళ్ళ హైలైట్ చేసేచ్చు, ఇగో దెయ్యం చెప్తుంది ఈ మాట, ఈమె చెప్తుంది ఈ మాట అని చెప్పి సెలబ్రిటీ అయిపోవచ్చు పౌలు శీలలు. కానీ చెప్పు, నోరు మూసుకో. ఏమంటున్నారు? నీవు వ్యాకులపడి, పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానే ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలి. ఇప్పుడు దెయ్యం పట్టిన వాడు వస్తే దాన్ని ఒక జూమ్ చేసేసి కెమెరా పెట్టేసి ఆడావిడ చేసి, దేవునికి అదే అవసరం లేదు. దేవునికి కావాల్సింది దెయ్యపు సాక్ష్యం కాదు, నీ జీవితంలో ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు చెప్పే సాక్ష్యం మీద ఆయన మనసు పెడతాడు. హల్లెలూయా. నీ సాక్ష్యం కావాలి, దెయ్యపు సాక్ష్యంతో పని లేదు ఆయనకి. రైట్? ఆ సాక్ష్యంతో ఆయనకి పని లేదు. కానీ ఇంకోటి, ఈమె ఎందుకు నిజం చెప్పగలిగింది అంటే, ఈ పౌలు శీలలో ఉన్న ఆత్మ ఎలాంటిది? ఈమెలో దురాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది. కానీ పౌలు శీలలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ. ఎప్పుడైతే పవిత్రాత్మ ముందు అపవిత్రాత్మ వచ్చిందో, ఉన్నది బయటకు వచ్చేస్తుంది, వాస్తవం బయటకు వస్తుంది, నిజం బయటకు వస్తుంది. అబద్ధం బయటికి అబద్ధం చెప్పలేం మనం, దాన్ని కప్పిపుచ్చలేం, దాన్ని మూసేయలేం. ఎందుకంటే సత్యవంతుని దగ్గర అసత్యం నిలబడలేదు. ఆమేన్. నిజమైన దేవుని ముందు అసత్యం ఏమాత్రం నిలబడలేదు. అన్నీ చూస్తున్న దేవుని ముందు ఏమి కప్పి ఉంచుదామన్నా ఏమి కప్పి ఉంచలేం. అన్నీ బయటకు వచ్చేస్తాయి, అన్నీ బయటకు వచ్చేస్తాయి. మన హృదయ స్థితి బయటకు వచ్చేస్తుంది, అంతా ఓపెన్ అయిపోతుంది. రైట్? అంతా ఓపెన్ అయిపోతుంది. అపవిత్రాత్మ ముందు పవిత్రాత్మ, పవిత్రాత్మ ముందు అపవిత్రాత్మ నిలబడలేదు. అందుకనే గెరాసేనుల ప్రాంతంలో యేసు ప్రభువు వారు ఎంటర్ అవ్వగానే సేనాను దెయ్యం పెట్టిన వ్యక్తి గబగబా పరిగెట్టుకుంటా వచ్చి, దావీదు కుమారుడు, సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను దయచేసి గంటద్దు, వెళ్ళిపోనివద్దని వాస్తవం చెప్పేసింది, నిజమే చెప్పింది. ఎందుకంటే పవిత్రాత్మ ముందు అపవిత్రాత్మ అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాలి, నిజమే చెప్పాలి. మనుషుల దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడి అని మోసగించవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం సాతానుడు అబద్ధం చేయలేడు, నటించలేడు. వాడు ప్రజలు నటించలేరు, సాతాను కూడా నటించలేడు. సో ఈమెను వదిలిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, పౌలు శీలను పట్టుకుని గ్రామపు చావుల్లో ఈడ్చుకుపోయారట, బెత్తాలతో కొట్టారట, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టేశారు. రక్తం, మానసిక వేదన, శారీరక వేదన, ఈ శారీరకంగా బాగా నలిసిపోయి వీళ్ళు జైల్లో ఉన్నారు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మధ్యరాత్రి వేళ. చెప్పండి, అబౌట్ మిడ్ నైట్. మధ్యరాత్రి వేళ దేవుడు ఏ అద్భుతాలు చేస్తాడో మన జీవితంలో. రాత్రి వేళ దర్శనముతో దేవుడు ద్వారం తెరిచాడు.
పౌలు శీలలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లూదియా అన్న స్త్రీ యొక్క హృదయాన్ని తెరిచాడు. ఇప్పుడు పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు, చెరసాల్లో కట్టబడి ఉన్నారు, కాళ్ళకు బొండాలు వేసి ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంటే పౌలు శీలలు ఏం చేస్తున్నారండి? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఈ సందర్భం ఎలాంటిదో తెలుసా? ఇప్పుడు అన్యాయంగా వీళ్ళు లోపల ఉన్నారు. పగతో రగిలిపోవలసిన సమయం అది, కోపంతో మండిపడే సమయం అది, శపించవలసే సమయం అది, తట్టుకోలేని సమస్య అది. ఎందుకంటే శారీరక బాధ, మానసిక వేదన, లేకపోతే ఇవన్నీ భరిస్తూ కూడా, హింసను భరిస్తూ కూడా నిజమైన క్రైస్తవుడు ఎలాంటి వాడో తెలుసండి? నిజమైన క్రైస్తవుడు హింస అయినా, శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన సహించుకుని నిలబడగలవాడే నిజమైన క్రైస్తవుడు. ఏ ట్రూ క్రిస్టియన్ కెన్ ఫేస్ ఎనీ సిచ్యుయేషన్ బోల్డ్లీ. ధైర్యంగా నిలబడగలుగుతాడు. శ్రమ వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా ధైర్యంగా ప్రభు సన్నిధిలో నిలబడగలిగారు. వీళ్ళు ఉగ్రతతో రొగిలిపోయవలసిన కోపానికి బదులు వీళ్ళకి ఏమొస్తుందో తెలుసా? పగ, ప్రతీకారానికి బదులు ఏమొస్తుందో తెలుసా? వీళ్ళకి ప్రార్థన వస్తుంది. ఆమేన్. పగతో రగిలిపోయి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉండవలసిన వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. సణుక్కొని గొణుక్కోవలసిన వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. కలవరంతో నిండిన జీవితం దేవునిలో ఆనందిస్తుంది. హల్లెలూయా. అంత అద్భుతమైన స్థితిలోనికి వీళ్ళు ఎలా రాగలిగారంటే ప్రభువు నేర్పిన పాఠం. ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా నీ జీవితంలోనికి అలౌ చేసినప్పుడు నువ్వు తట్టుకుని నిలబడగలిగితే ఆ నిలబడిన తర్వాత నువ్వు ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తప్పకుండా ఒక ద్వారం తెరిచాడంటే ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఒక హృదయాన్ని తెరిచాడంటే ఆ కుటుంబంలో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. మరి ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటి? వీళ్ళేమో అద్భుతం చేశారు, దెయ్యాన్ని వదలగొట్టారు. కానీ ఆ నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది? వెంటనే ఏం జరిగిందంటే దెబ్బలు తన్నారు. ఒక అద్భుతం జరిగింది, వెంటనే కొరడాలతో దెబ్బలు, అన్యాయంగా అవహేళన, కొరడా దెబ్బలు, బొండాలు బిగించి చేయని తప్పుకి హింస పొందించే భయంకరమైన పరిస్థితుల్లో చెరసాల్లో పెట్టారు. ఇంత బంధకములో ఉండి కూడా వీళ్ళు ఎలా స్తుతించగలిగారు, ఎలా ప్రార్థించగలిగారు, ఎలా తట్టుకుని నిలబడగలిగారు? ఎందుకో తెలుసా? దేవుని కృప వాళ్ళకి తోడుగా ఉందండి. ఆమేన్. దేవుని కృప ఏ వ్యక్తి మీదైతే కృప తోడుగా ఉంటుందో వాళ్ళు ఏ స్థితిగతులు, ఏ పరిస్థితి అయినా ప్రభువుని అంటి పెట్టుకుని ఉంటారు. ఆమేన్. ప్రభువుని అంటి ఉంటారు. కృప ఏం చేస్తుందని తెలుసా? ప్రభు నుంచి దూరం చేయదు, కానీ ప్రభువుని అంటి ఉండేటట్టు చేస్తుంది. ప్రభువుని అంటి ఉండేటట్టు చేస్తుంది. అది కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, తుఫాన్ అయినా, వర్షమైనా, ఏ పరిస్థితి ఎదురైనా ప్రభువుని నేను అంటి పెట్టుకుని ఉంటాను. ఎవరు వదిలేసినా, ఎవరు కాదనుకున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా నేను నా ఇల్లు ప్రభువునే సేవిస్తాం, నేను నా జీవితం, నేను నా కుటుంబం ప్రభువునే వెంబడిస్తాం అని చెప్పగల దమ్ము, సత్తా కలిగి ఉంటారు దేవుని కృపతో నింపబడిన వారు. పౌలుకి కూడా వచ్చినాయి బాధ, కష్టం, శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ? ముళ్ళు గుచ్చుకుందంట. ప్రభువా ముళ్ళు తీసేయి, ఇంతమందికి నేను ప్రార్థన చేస్తున్నాను, అందరికీ స్వస్థత కలుగుతుంది, నాకే ముళ్ళు వచ్చింది, నాకు తీవా? ప్రార్థన బాగుందండి. అందరికీ నేను చేస్తున్నాను, అందరి మీద చేతులు ఉంచినప్పుడు, అందరిని మీద గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరికీ అద్భుతమైన విడుదల కలుగుతుంది. దెయ్యాల నుంచి, రోగాల నుంచి విడుదల కలుగుతుంది. ఇప్పుడు నాకే ముళ్ళు వచ్చింది, తీవా ప్రభు అంటే ప్రభు అన్నాడు, నేను ముళ్ళు తీయను కానీ నా కృపను నీకు చూపిస్తాను. నీ కృప నా మీద ఉంటే ఏమవుద్ది? ముళ్ళు తీయబడదు. నొప్పి ఉండొచ్చు కానీ నొప్పిని పట్టించుకో, బాధే ఉంటుంది కానీ బాధ పట్టించుకో, ప్రభువులో ఆనందిస్తావు. హల్లెలూయా. అందుకని అపోస్తులైన పౌలు తన ప్రతి పత్రికలో చివరిలో ఒక మాట అంటాడు, ప్రభు అయిన యేసు కృప మీ ఆత్మకు తోడైండును గాక. ప్రభు అయిన యేసు కృప మీకు తోడైండును గాక. కృపలో వర్ధిల్లండి, కృప మీకు తోడుగా ఉండు.
ఆ కృప ఏం చేస్తుంది అంటే నిలబెడుతుంది, ఆయన్ని అంటి ఉండేటట్టుగా మనల్ని చేస్తుంది. ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హింస అయినా బాధ వచ్చినా నిజమైన క్రైస్తవులు చేసే పని ఏంటో తెలుసా? సహిస్తారు, తట్టుకుని నిలబడతారు. వీళ్ళు నిలబడ్డారు. అంతేకాదు ఉగ్ర పగతో, కక్షతో, క్రోధముతో, కోపముతో నిండిపోవలసిన వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కలవరంతో నిండిన హృదయము ప్రభువులో ఆనందిస్తుంది. శపించవలసిన నోళ్ళు ఈ నోటితో ప్రభుని స్తుతిస్తున్నారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళని బాధ పెట్టారో వాళ్ళ వైపు చూడట్లేదు కానీ, ఆమేన్, ఎస్, ఎవరైతే వాళ్ళకి బాధ కలిగించారో, ఎవరైతే వాళ్ళకి నష్టం కలిగించారో వాళ్ళ వైపు వాళ్ళ కనుదృష్టి లేదు కానీ ప్రభు వైపు చూస్తున్నారు. వాళ్ళు బంధించిన బంధకాలని వాళ్ళు చూడట్లేదు, బంధించిన వ్యక్తులను వాళ్ళు చూడట్లేదు, ప్రభు వైపు చూస్తున్నారు. ప్రభువులో ఆనందిస్తున్నారు, ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. ఎప్పుడు ఈ ప్రార్థన స్తుతి బయటకు వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుంది? హృదయంలో ఆ తృష్ణ, ఆ దప్పిక మనలో ఉన్నప్పుడు, ఆ తృష్ణ మనలో ఉన్నప్పుడు దేవుడు సంతృప్తిని చేస్తాడు. దాన్ని తృప్తికరంగా, అద్భుతంగా దేవుడు మలిచేస్తాడు. కీర్తనలు పాడుతున్నారంట, దేవుని స్తుతిస్తున్నారంట. ఎందుకంటే ఆ యొక్క స్తుతిలో, ఆ కీర్తనల్లో వాళ్ళకి ఆ నొప్పులు, ఇప్పుడు అంత బాధపడుతూ వాళ్ళు ఎలాగా కీర్తించగలిగారు, ఎలా దేవుని స్తుతించగలరు అంటే దేవుని కృపను వాళ్ళు అర్థం చేసుకున్నారు, కృపలో ఆనందిస్తున్నారు, కృపలో నిలిచి ఉన్నారు కనుక, దేవుని అంటి పెట్టుకున్నారు కనుక సణుక్కోలేదు, గొణుక్కోలేదు, ప్రభుని స్తుతించారు. మనమైతే ఏం చేస్తాం? పగ ప్రతీకారంతో మనల్ని చేసిన వాళ్ళని మనం దూషిస్తాం, శపిస్తాం, పగ ప్రతీకారంతో రగిలిపోతాం, దేవుణ్ణి దూషించేస్తాం. అవునండి? ప్రభువా, ఎందుకు ఇంత నాకు ఇలా చేసావు, నాకే ఎందుకు ఇలా జరగాలి, నన్ను ఎందుకు వాళ్ళు ఎందుకు నాకు ఇలా చేశారు, వాళ్ళని శపించేస్తాం, దేవుణ్ణి శపించేస్తాం, వాళ్ళ మీద కక్ష కట్టేస్తాం, వాళ్ళ మీద పగతో రగిలిపోతాం, వాళ్ళ మీద కోపం చూపిస్తాం, ప్రభువు మీద కూడా కోపం చూపిస్తాం. వీళ్ళు ప్రభు మీద కోపం చూపించలేదు, మనుషుల మీద కూడా కోపం చూపించలేదు. అద్భుతం ఏంటో తెలుసా? ఎవరైతే వీళ్ళని కొట్టారో, ఎవరైతే వీళ్ళని హింసించారో, ఎవరైతే వీళ్ళని బాధ పెట్టారో, ఎవరైతే వీళ్ళని గాయం చేశారో వాళ్ళే వచ్చి గాయాన్ని కడిగేటట్టుగా చేశాడు. దట్ ఈస్ ద గాడ్. ఆయన నిజము, ఆయన గొప్పవాడు, ఆయన మార్చేస్తాడు, తిప్పేస్తాడు అంతేలాగా. ఏ నయమాన్ అయితే మొర్దెకైని చంపుదామని ఉరికమ్మం చేశాడో, అదే నయమానికి, అదే ఉరికొయ్య ఉరిగా మారిపోయాడు, తిప్పేశాడు అంతే. నయమాను ప్లాన్ ఏంటి? హామాను ప్లాన్ ఏంటి? మొర్దెకైని చంపేద్దామని, దానికోసం ఉరికొయ్యని కూడా తయారు చేశాడు. కానీ దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? అదే ఉరికొయ్య మీద హామాను తిప్పేశాడు అంతే. ఏమన్నా ప్రభా వీడు ఇలా పన్నాగం పన్నుతున్నాడు, మొర్దెకై ఏమన్నా అన్నాడా? ప్రభుని అడిగాడా? ఏం అడగలేదు. ఇంత నేను నమ్మకంగా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నా, ఇంత సత్యంగా ఉన్నాను, ఏంటి ప్రభా ఈ బాధలు, పరిస్థితులు అంటే? నా కృప నీకు చాలు. చూడు, కృప ఏం చేస్తుందో తెలుసా అండి? అద్భుతాలని మన జీవితంలో జరిగిస్తుంది. కృప మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, కృపామయుడైన దేవుని మీద ఆధారపడినప్పుడు, ఎవరైతే మనకి హాని కలిగి చేస్తారో, ఎవరైతే కీడు చేస్తారో దేవుడు దాన్ని తిప్పేస్తాడు. అది దేవుడు దాన్ని రివర్స్ చేసేస్తాడు. ఏ వర్డ్స్ కెన్ రివర్స్ యువర్ సిచ్యువేషన్. దేవుని యొక్క మాట, ఒక్క మాట చాలు స్థితిగతులను మార్చడానికి. ఆమేన్. అలాగా వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారంట. ఏం జరిగిందో తెలుసా అండి? వాళ్ళు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. అక్కడ ఖైదీలు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వింటున్నారు. వీళ్ళకి చేతికి బంధకం ఉంది, చెరసాల తలుపులు మూయబడి ఉన్నాయి, జైలర్ బయట వెయిట్ చేస్తున్నాడు, కాపలా కాస్తున్నాడు. ఎటువంటి బయటికి వచ్చే పరిస్థితి ఏ మాత్రము లేదు, అన్లెస్ జైలర్ కీ ఓపెన్ చేస్తేనే కానీ. కీ వేయబడే ఉంది, వీళ్ళ బంధకములు, కాళ్ళు చేతులు బంధించబడే ఉన్నాయి. అద్భుతం ఏంటో తెలుసా అండి? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ, చెప్పండి, వెంటనే
తలుపులన్నీయు తెరచుకొని. గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్. దేవుడే తలుపులు తెరిచేవాడు, మార్గము తెరిచేవాడు ఆయనే, హృదయాల్ని తెరిచేవాడు ఆయనే, బంధించిన బంధకాల నుంచి విడిపించేవాడు కూడా, మూయబడిన తలుపులను తెరిచేవాడు కూడా ఆయన. అనుకోవచ్చు, ఈ తలుపు తీయబడట్లేదు, దీంట్లో ఈ పాపములో, ఈ బలహీనతలో నేను చిక్కుకుపోయాను, దీని నుంచి నాకు విముక్తి రావట్లేదు, ఈ పాపములోంచి నాకు విముక్తి రావట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. ఈ బంధకములో నేను బందీ అయిపోయాను, ప్రజలు నన్ను, ఈ లోకము నన్ను బంధించేసింది, సాతాను నన్ను బంధించేశాడు, శత్రువైన అపవాది నన్ను బంధించేశాడు. ఈ బలహీనత, ఈ యొక్క శరీరేచ్ఛల నుంచి, ఈ కామము నుంచి, ఈ క్రోధము నుంచి, ఈ బలహీనత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇది నన్ను బంధించింది అంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? బంధకములను తెరిచేస్తాను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. మూయబడిన తలుపులు తెరవబడ్డాయి. వీళ్ళ శరీరాన్ని బంధించిన బంధకములు కూడా ఊడిపోయినాయి అంట. ఎవరు జైలర్ వచ్చి ఓపెన్ చేయలేదు, కీ ఓపెన్ చేయలేదు, దేవుడే ఓపెన్ చేశాడు. కీ ఎవరి దగ్గర ఉంది? జైలర్ దగ్గర ఉంది. కానీ దేవునికి ఇంకా ఆ కీ ముందు పనిచేయదు, ఏ కీని కూడా. ఆయన ఓపెన్ చేశాడు, తలుపులు తెరిచిపడినాయి, అందరి బంధకములు ఊడిపోయినాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ మధ్యరాత్రి వేళ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? మహాభూకంపం. తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకములు ఊడిపోయాయండి. అందరి బంధకములు. వీళ్ళు స్తుతించింది ఎవరు? దేవుని గణపరిచింది ఎవరు? దేవునికి ప్రార్థన చేసింది ఎవరు? పౌలు శీలలు మాత్రమే. కానీ ఖైదీల బంధకాలు కూడా ఊడిపోయినాయి. హల్లెలూయా. నీవు స్తుతిస్తే, నువ్వు ప్రార్థిస్తే నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని కూడా దేవుడు మార్చేయగలడు. ఆయన ఏ వ్యక్తి అయితే బంధకములో ఉన్నాడో ఆ బంధకములు కూడా తెగిపోతాయి, వాడికి విడుదల కలుగుద్ది. ఈజ్ ఎ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ డెలివరర్. ఆయన విడిపించే దేవుడు కానీ బంధించే దేవుడు కాదు. ఆయన బంధించే దేవుడు కాదు. ఆయన బంధకములో, ఏ బంధకములో పడి ఉన్నావో ఆ బంధకములోంచి విడిపించి నిన్ను స్వేచ్ఛా జీవితంలోనికి నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు వింటున్నారంట, వాళ్ళ బంధకాలు కూడా విడిపోయినాయి, అందరి బంధకములు ఊడిపోయినాయి. మధ్యరాత్రి వేళ గొప్ప అద్భుతం, భూకంపం వచ్చింది. మధ్యరాత్రి వేళ భూకంపం ఏంటి? మధ్యరాత్రి వేళ అందరూ పడుకుంటే దేవుడు ఎవరు అసలు ప్రార్థిస్తే ఎలా వింటాడు దేవుడు? ఆయన కునుకడు, నిద్రించడు. నువ్వు డే టైం ప్రేయర్ చేసినా, నైట్ టైం ప్రేయర్ చేసినా, ఈజ్ ఆల్వేస్ హియర్, ఈజ్ ఆల్వేస్ రెడీ టు హియర్. ఆయన వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డల మాట్లాడే ప్రతి మాట వినడానికి సిద్ధంగా, ఆయన బిడ్డ నోట్లోంచి వచ్చే ప్రతి స్తుతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అందరి బంధకములు ఊడిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అర్ధరాత్రి వేళ జరిగిన అద్భుతంలో వీళ్ళు బయటికి పోవాలి. డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, బంధించిన బంధకాలు ఊడిపోయినాయి, బయటకు వచ్చేయాలి. కానీ ఎవరు బయటికి రావట్లేదు. ఈ అద్భుతంలో వాళ్ళు ఆనందిస్తున్నారు. ఏంటి ఈ అద్భుతం, ఏంటి ఈ అద్భుతం అని ఆనందిస్తూ ఉంటే, జైలర్ లైటెస్ట్ చూసేటప్పటికి తలుపులన్నీ తెరబడి భూకంపానికి ఏం జరిగిందో వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటే, ఆ జైలర్ చూసి సన్నివేశం తాను పొడుచుకోబోయాడు. అప్పుడు అంటాడు, అయ్యగారు దయచేసి అలాంటి పని చేయొద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, దీపం తీసుకు చూడండి, అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి బంధకాలు ఊడిపోయి ఉన్నాయి, అందరి తలుపులు తెరవబడి ఉన్నాయి, అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏ జైల్లో ఉన్న ఖైదీ అయినా డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. కమాన్, ఆలోచించి చూడండి ఒకసారి. సబ్ జైల్లో కానీ పోనీ, ఇక్కడ ఏ జైలు అన్నా సరే డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, వాళ్ళు బంధించిన బంధకాలు ఓపెన్ అయిపోయినాయి, బొండాలు లేవు, ఏమీ లేవు, డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇంకా లోపల కూర్చుంటాడా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇంకా లోపల కూర్చుంటాడా? దొరికింది అవకాశం. ఒక్క అవకాశం దొరికినా ఖైదీ ఎస్కేప్ అయిపోవడానికి చూస్తాడు. కానీ వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఇష్టపడలేదు. దేవుడు చేసిన కార్యాన్ని, అక్కడ అద్భుతాన్ని ప్రజలు చూడాలి. ఆ జైలర్ చూశాడు. జైలర్ చూసిన తర్వాత తనలో ఒక విశ్వాసం ప్రారంభమైంది. ఏమంటున్నాడో తెలుసా అండి? ఈ అద్భుతాన్ని చూసి, వీళ్ళందరూ ఇక్కడే ఉండడం చూసి
ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని 28 వచనం, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలలకు సాగిలపడ్డాడట. ఏ వ్యక్తి అయితే చితక్కొట్టేశాడో, ఏ వ్యక్తి అయితే భయంకరంగా హింసించాడో, ఆ వ్యక్తే వాళ్ళకి మీద సాగిలపడ్డాడట. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, ఈ ప్రశ్న నన్ను చాలా ఆకర్షించింది, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఇంత అద్భుతాన్ని పొందుకోవడానికి నేనేం చేయాలని అడగలేదు. నేను రక్షణ పొందడానికి, నువ్వు మీ దేవుడు, మీరు ఏ దేవుడిని అయితే విశ్వసిస్తున్నారో ఆ దేవుని యొక్క కార్యాన్ని నేను చూశాను. ఆ దేవుడు నాకు కావాలి, ఆ రక్షణ నాకు కావాలి. ఏం చేయమంటారు? ఏం చేయాలి నీ రక్షణ పొందుకోవడానికి? ఈ ప్రశ్న ఎవరన్నా అడుగుతారండి? మనం వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ ఏముంటాయి తెలుసా? ఏముంటాయి తెలుసు కదా అందరికీ? ఏముంటాయి? అవసరతలే ఉంటాయి, ఆరోగ్యమే ఉంటుంది, ఆశీర్వాదాలే ఉంటాయి, అద్భుతాలే ఉంటాయి. కానీ ఈ జైలర్ అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటో తెలుసా? రక్షణ పొందడానికి, ఆ ప్రభు అయిన రక్షకుడిని నేను స్వీకరించడానికి నేనేం చేయాలి? ఆ రక్షణ కార్యం నా జీవితంలో జరగడానికి నేనేం చేయాలి అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు. అందుకని చెప్పాను కదా, విశ్వాసానికి ప్రారంభం పశ్చాత్తాపం. ఈ వ్యక్తి సాగిలపడి కన్నీరు కారుస్తూ ఆ స్థితిని చూసిన పశ్చాత్తాపడు, మోకరించి ఏడు అని అనలేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కార్యం జరిగిపోతుంది. ఆమేన్. గట్టిగట్టికి కేకలేయలేదు. నువ్వు చేసిన పాపాలను ఒప్పుకో, విడిచిపెట్టు అని ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది అక్కడ. సాగిలపడిపోయి కన్నీటితో, అయ్యలారా సార్ అంటాడు. ఈయన అనాలి సార్ అని కదా, సార్ అన్నాడు ఖైదీల్ని. సార్ నేనేం చేయమంటారు? అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు దేవునికి వాక్యం చెప్పినప్పుడు వారు వెలుపలి తీసుకుని వచ్చే, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. ఈ వ్యక్తిలో పనిచేసిన విశ్వాసము, ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే విశ్వాసంలోనికి నడిపించిందో, ప్రభువుని అంగీకరించకుండా ఆపలేకపోయింది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా పోస్ట్ పోయినా పర్లేదు, నా ఉద్యోగం ఊడినా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు ఆ ప్రభువు కావాలి, నాకు ఆ ప్రభువు కావాలి. ఎందుకంటే ఆ ప్రభువు వీళ్ళని విడిపించాడు. ఎవరినైతే నేను బంధించానో ఆ బంధకములను ప్రభువు బంధకముల నుంచి విడిపించాడు. ఆ దేవుడు నిజమైన దేవుడు. ఆ దేవుని నేను సొంతం చేసుకోవాలి, నా రక్షకునిగా నేను అంగీకరించాలి అని ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. ఏం చేయమంటారు? మారు మనసు పొంది విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట, లుదియా కూడా అదే అన్నది, నీవును నీ ఇంటి వారు రక్షణ బాప్తీసం పొందారు. ఇక్కడ నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు. అద్భుతం కదా? ఇక్కడ జైలర్ ఇంట్లో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? రక్షణ కార్యం. తినకే కాదు, తన కుటుంబానికి కూడా, తన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఒక తండ్రిగా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసపు అడుగులో నువ్వు నడిస్తే నీ పిల్లలు కూడా అదే విశ్వాసపు అడుగులో నడుస్తారు. నీవే తప్పటడుగులు వేస్తే, మోరల్గా ఉండవలసిన మనమే తప్పటడుగులు వేస్తే పిల్లలు కూడా అదే తప్పటడుగులు వేస్తారు కదండి. పీత గురించి తెలుసు కదా అలా. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రభువునందు విశ్వాసం ఉంచాడో వాళ్ళ కుటుంబం కూడా రక్షించబడింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయాలు గాయము చేసిన వాడే. అది అద్భుతం కదా? మధ్యరాత్రి జరిగిన అద్భుతం. తలుపులు తెరవబడ్డాయి, మహాభూకంపం వచ్చింది. ప్రార్థించింది వీళ్ళైనా సరే ఖైదీల యొక్క అందరి బంధకాలు ఊడిపోయినాయి. నువ్వు చేసే ప్రార్థన నీ స్థితిగతులను, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మార్చగల సమర్థత నీ ప్రార్థనకి, నీ స్తుతికి ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అతడు రాత్రి గాయములు కట్టాడు. అతడు అతని ఇంటి వారును, మళ్ళీ మాట, అతడును అతని ఇంటి వారును రక్షణ పొందారు. ఒక 7 వారాలు పట్టిందా? 1 సంవత్సరం చూసారా టెస్టింగ్కి, బాప్తిస్మానికి? ఎంత టైం పట్టింది? ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారికి వెంటనే
అండర్లైన్ దట్ వర్డ్. వెంటనే, అట్ దట్ స్పాట్, ఇమ్మీడియట్గా అతడును అతని ఇంటి వారును ఏం చేశారండి? బాప్తిస్మము పొందారు. సో బాప్తిస్మానికి దేర్ ఇస్ నో డిలే. నువ్వు నిజంగా విశ్వసించి నిజంగా పశ్చాత్తాపడ్డావా, నీలో విశ్వాసం వచ్చినట్టే. విశ్వాసం వచ్చిందా, నువ్వు మారు మనసు పొందినట్టే. మారు మనసు పొందావా, నువ్వు బాప్తిసానికి రెడీ అయిపోయినట్లే. ఇది ఒక ప్రాసెస్ కాదు, వెంటనే జరిగే కార్యం, వెంటనే జరిగే అద్భుతం. ఆమేన్. ఈ లోపల నువ్వు గ్యాప్ ఇచ్చావు అనుకోండి, ఆ గ్యాప్లోకి వాడు దూరిపోతాడు. ఎవడు? ఆడికి ఖాళీ కావాలి. శూన్యంలో సమస్తాన్ని చేసేవాడు మన దేవుడైతే, శూన్యంలోనికి దూరిపోయేవాడు. నువ్వు కొంచెం గ్యాప్, కొంచెం ఖాళీ ఇచ్చేవాడికి, కొంచెం ఖాళీ ఇచ్చావా, ఆ ఖాళీలో దూరిపోతాడు. అంతే. ఆ ఖాళీని ఏం చేస్తాడంటే మొత్తం నేను ఖాళీ చేసేస్తాడు. అర్థమవుతుందా? సో డోంట్ గివ్ స్పేస్ టు ద ఎనిమీ. ఆడికి అవకాశాలు ఇవ్వకూడదు. దేవుడిచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకుని ప్రభు రక్షణ కొరకు, ప్రభు యొక్క బాప్తిస్మపు అనుభవంలోనికి మనం ముందుకు సాగిపోవాలి. ఈ వ్యక్తి రక్షింపబడడం కాదు, కుటుంబం అని కూడా దేవుడు పట్టించుకుంటాడు. రైట్? నేను ఒక్కడనే పరలోకానికి కాదు, నా కుటుంబ సమేతంగా నేను పరలోకానికి వెళ్ళాలి. ఆమేన్. ఎంతమందికి ఆశ ఉంది? నేను, నా ఇంటి వారు, నా కుటుంబం అంతా ప్రభువా నీ రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. జైలర్ యొక్క ఆశ అది అద్భుతం అండి. తనకంటే ఉద్యోగం అన్నా తీసిపోయినా పర్లేదు, కానీ ఈ అద్భుతం నా జీవితంలో ఈ రాత్రి జరగకపోతే ఏ రాత్రి నేను పొందుకోగలను? ఈ మధ్యరాత్రి వీళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేశాడు, ఇదే రాత్రి ప్రభు నా జీవితంలో కూడా కార్యం చేశాడు. దట్స్ ఎ మిడ్ నైట్ మిరకిల్స్. ఆమేన్. మధ్యరాత్రి వేళ కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రభు కృపలో నీవు నిలిచి ఉండి విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఏ సమయంలోనైనా, ఏ క్షణములైనా నీ జీవితంలో అద్భుతమైన రీతిగా మరల్చగల సమర్థుడు ఆయన. ఆయన మీద మనసు పెడదాం, ఆయన మీద గురి కలిగి ఉందాం. సమస్యల వైపు, హింస వైపు, ఆ పరిస్థితుల వైపు, నిన్ను హాని పెట్టిన వారు, నిన్ను బాధ పెట్టిన వారి వైపు చూడకుండా, ఆ బాధను బట్టి వాళ్ళ మీద పగా ప్రతీకారంతో రగిలిపోకుండా ప్రభు వైపు చూడు. వాళ్ళ వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు. ప్రభువా ఎందుకు చేసావు అని అడగద్దు. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు. నీ కృప నాకు తోడుగా ఉంచు ప్రభువా అని చెప్పు. ఆయన కృప అన్ని పరిస్థితుల్లో మనల్ని కుదురుగా ఉంచగలదు. ఆమేన్. హల్లెలూయా. అది హింస అయినా ఆశీర్వాదమైన, అది కరువైన ఆశీర్వాదమైన, అది శ్రమ, అనారోగ్యమైన ఆరోగ్యమైన, మనల్ని కుదురుగా నిలబెట్టేది ఏంటో తెలుసా? కృప. ఆ కృపతో నింపబడ్డారు కనుక వీళ్ళు దేవుని మీద సణుక్కోలేదు, గొణుక్కోలేదు, దేవుని గణపరిచారు. ఏ పరిస్థితులైనా నిజమైన క్రైస్తవుడు హింస అయినా, బాధ అయినా, ఏ కష్టం వచ్చినా దే డోంట్ కేర్ ఫర్ దేర్ బాడీ, బికాస్ వీళ్ళకి బాడీ గార్డ్స్ లేరు. ఎవరికి? వీళ్ళు మంచి సెలబ్రిటీస్, వీళ్ళకి బాడీ గార్డ్స్ కావాలి, కానీ బాడీ గార్డ్స్ ఎవరు లేరు, సెక్యూరిటీ లేరు. ఎందుకో తెలుసా? వీళ్ళు బాడీని పట్టించుకోలేదు, అందుకే దెబ్బలు తిన్నారు. వీళ్ళు సెక్యూరిటీని పెట్టించుకుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ దే డోంట్ కేర్ ఫర్ దేర్ బాడీ. దెబ్బలు కొడతావా కొట్టు, పొడుస్తావా పొడిసేయి, బంధిస్తావా బంధించే, ఇదిగో అని లొంగిపోయారు. కానీ వాళ్ళ శరీరాల్ని కాపాడుకోవడానికి, మనసును వాళ్ళ శరీరాల్ని అప్పగించుకున్నారు, కానీ ఆత్మను మాత్రం ప్రభువులో భద్రపరుచుకున్నారు. హల్లెలూయా. దట్స్ ఆల్ వి వాంట్. ఆత్మ సురక్షితంగా ప్రభుతో ఉంటే శరీరం ఎంత నలిగిపోయినా శరీరంతో కూడా ప్రభుని కనపరిచే అద్భుతమైన కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. మార్గము తెరిచేవాడు, హృదయాల్ని తెరిచేవాడు, మూయబడిన తలుపులు తెరిచేవాడు కూడా మన ప్రభు అయిన యేసు. ఆయన మీద లక్ష్యం ఉంచుదాం. మధ్యరాత్రి వేళ కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు నా జీవితంలో జరిగించే గొప్ప దేవుడు. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అద్భుతమైన నీ మాటకై నీకు స్తోత్రాలయ్యా. నీ కృప మాకు చాలినంతగా నువ్వు చూపిస్తున్నావు నాయన. ప్రతి పరిస్థితిలో క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాపుదని రూఢిగా విశ్వసించి ఎంత హింస అయినా పొందడానికి ఇష్టపడ్డారు. ఎంత భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో వచ్చినా వాళ్ళు తట్టుకుని నిలబడగలిగారు. వాళ్ళకి నీ కృపను చూపించావయ్యా.
పౌలు అనుభవించగలిగాడు నీ కృప. అందుకే నిన్ను అంటి పెట్టుకుని ఆఖరి వరకు, అంతము వరకు నమ్మకంగా జీవించగలిగాడు. నేను ఎలా అయితే ప్రభుని వెంబడిస్తున్నానో నన్ను పోలి నడుచుకోండి అని ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చిపోయాడు నాయన. దేవా, అటువంటి జీవితం మాకు దయచేయండి. పరిస్థితుల మీద మాము చూసి నీ మీద, పరిస్థితుల మీద సణుక్కోకుండా అద్భుతము చేసే దేవుడు ఆయన నీ వైపు చూస్తూ నిన్ను స్తుతించేవారిగా, నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా, ఏ బంధకము మామను బంధించినా ఆ బంధకములో కూడా విడిపించే సమర్థుడైన నీ వైపు చూస్తూ నీ ద్వారా మేము శక్తిని పొందుకొని ప్రతి పరిస్థితికి తగిన సమాధానము నువ్వు ఇవ్వగలవయ్యా. ఏవైతే మమ్మల్ని బంధిస్తాయో దాని నుంచి విడిపించగల సమర్థుడు, ఏవైతే మూసాయో దాన్ని తెరవగల సమర్థుడు నాయన. ప్రజలు మూసేయచ్చు కానీ నువ్వు తెరుస్తావయ్యా. నువ్వు మూసేస్తే ప్రజలెవ్వరూ తెరవలేరయ్యా. అంతేకాదు, లూదియా హృదయాన్ని తెరిచావు. లూదియా కుటుంబాన్ని మీరు రక్షించావు. జైలర్ హృదయాన్ని తెరిచావు. జైలర్ ఇంటి వారిని రక్షించావు. మారు మనసులోనికి నడిపించావు. బాప్తిస్మ అనుభవంలోనికి నడిపించావు. ఇంకా ఎవరైతే కుటుంబంలో ఇంకా కొంతమంది బాప్తిస్మ పొంది ఇంకా కొంతమంది బాప్తిస్మ లేకుండా ఉన్నారో వారితో మాట్లాడుతున్నాం. వారి జీవితంలోని కార్యం జరిగించండి. ఆలస్యాన్ని గ్యాప్ ఇవ్వకుండా ప్రభా నాయన, నీ సన్నిధికి నీ విషయంలో ఎటువంటి డ్యూరేషన్ ఇవ్వకుండా నీకు లొంగిపోవడానికి, పూర్తిగా నీ మీద ఆధారపడడానికి నీ కృపను దయచేయండి. మారు మనసు అనుభవంలోనికి, బాప్తిస్మంలోనికి, నీలో ఆనందించే అనుభవంలోనికి ప్రజలు నడిపించండి. మా సంఘాన్ని నడిపించండి. నీకే మహిమ చెల్లించుకొంచు. యేసయ్య ఘనమైన నామమున స్తుతించి కొనియాడి వేడుకొంచున్నా నా ప్రియ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ